ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సంచలనం రేకెత్తించిన నక్షత్ర తేజ భార్యాభర్తల ఇష్యూ అయితే ఏదైతే ఉందో ప్రస్తుతం మనం ఆ ఇంటి దగ్గర ఉన్నాం. నిన్న జరిగిన సంఘటన పూర్తిగా ఇదే టైంకి అయితే నిన్న జరిగింది. ప్రస్తుతం అయితే అపార్ట్మెంట్ దగ్గర పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం పైకి కూడా వెళ్ళాము. అక్కడ చూస్తే ఆ రూమ్కి తాళం వేశారని చెప్పవచ్చు. అలాగే నిన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో నక్షత్ర నాకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుటైతే ఆందోళన చేసింది. పూర్తిగా నా భర్త అయితే వేరే మహిళతో పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటున్నాడని అయితే చెప్తాం జరిగింది. ప్రధానంగా అయితే ఇల్లు కాదు, ఇది ఆఫీస్ అని చెప్పి ఇక్కడ కొంతమంది కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా ఇక్కడ వాచ్మెన్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏమైంది, అసలు ఏం జరిగింది చెప్పండి. అసలు పూర్తి ఇక్కడ వాచ్మెన్ కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. అలాగే మనం పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళి ఇక్కడ నేను ఈ జరిగిన ఇష్యూ అయితే నా భర్త నాకు కావాలి, నా భర్త మంచివాడు కాదని చెప్పిన ప్రశ్న పూర్తిగా 3 గంటల పాటు ఇక్కడే నేను ఆందోళన చేసిన అప్పుడు కానిస్టేబుల్ ఆ మహిళ ఇద్దరిని బయటికి తీశారు. బయటికి తీయడంతో ఆ మహిళ వేరే పెళ్లి చేసుకున్న మహిళ ఎవరైతే ఉన్నారో సారా అమ్మాయిని కానిస్టేబుల్ ఇద్దరు ఒక బైక్ మీద వెళ్ళిపోయారు. బైక్ మీద వెళ్ళిపోతుండగా ఆయన భర్త తేజ అండ్ ఫ్రెండ్స్ వేరే ఇద్దరు బైక్ మీద 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తారనుకున్నాం. కానీ ఆర్టీవీ అన్వేషించడంతో పూర్తిగా అక్కడి నుంచి పరారైపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఇంటి దగ్గర ఉన్నాం. ఇదే ఇల్లు గడేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఎవరు లేరు, చూడొచ్చు మనం విజువల్స్లో. పూర్తిగా ఇక్కడ అంతా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. నేను ఇదే టైంకి ఇక్కడ 3 గంటల పాటు చాలా జరిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్న పరిస్థితి. అయితే ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానని చెప్పారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళారంటూ ఇప్పటికీ నక్షత్ర మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తుంది. నా భర్త నాకు కావాలి, నాకు న్యాయం కావాలని చెప్పి ఆందోళన చేస్తున్న ఈ కేసులో పోలీసులు మాత్రం ఎవరు మెదపడం లేదని చెప్పవచ్చు. నిన్న 3 టౌన్కి వెళ్తారన్న కానిస్టేబుల్ ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారనేది ఇప్పుడు అంతా సస్పెన్స్గా నడుస్తుంది. పూర్తిగా అయితే ఈ కేసు విషయంలో ఎన్నో అనుమానాలు తావు తీస్తుందని నక్షత్ర ఆరోపిస్తుంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.